అవునా? చేప అంత కూడా చేసిందమ్మా? అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాటే చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది, పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్న గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టూవర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా. మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త డ్రాకులా మారిపోయావు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడరిక్సన్. ఫ్రెడరిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. విక్టోరియా విక్టోరియా ఏంటయ్యా బ్యాక్టీరియా లాగా? దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వెవరు? నువ్వు ఫ్రెడరిక్సన్ కాదు, పేరయ్య. అది సత్య, విక్టోరియా కాదు. మరి ముందు అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లో చెప్పచ్చు. అరే, మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు, వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు? ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని నువ్వైనా చెప్పచ్చు కదా. ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. బాబు, నువ్వు అనుకున్న వాళ్ళం మేం కాదు, మమ్మల్ని వదిలే బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? 2 రోజులు అయితే నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తిండి, ఏదో ఒకటి. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. మై గ్రాండ్ డాటర్ గన్ మోర్ పవర్ఫుల్ దెన్ నైఫ్. సో ఐ విల్ క్లోజ్. ఐ విల్ త్రో ఇట్. చూసారా, మీరిద్దరు ఎలా ఫూల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ లెట్ us continue our journey. కమ్. మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. చూడు, ఆడదాని తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా. నో, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. గో బ్యాక్. ఓకే, ఇంతేరా? దీనికి ఓకే, నో ప్రాబ్లం. ఉండన్నా, టీ కూడా తాగనే బ్రో. తర్వాత తాగొచ్చు, వెళ్ళి చూడు. నువ్వు కూడా తర్వాత తాగొచ్చు బాబు. వెళ్ళు నొక్కినోళ్ళు నొక్కినట్టే ఉంటారు. టీ కూడా తాగనే బ్రో. చి ఎవరు కావాలి బాబు? ఎస్పీ సార్ లేరా? ఎందుకు? ఆ ఇంట్లో కొత్తగా దిగినక్క దీన్ని ఆయనకి ఇమ్మంది. ఓహో, అబ్బో. ఎస్పీ, నీ కొరియర్ వచ్చింది, వచ్చి సంతకం చేసి తీసుకో. వచ్చేసింది. ఈడేవడ ఏంట్రా అది? పువ్వు. అది తెలుస్తుంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదిగో ఆ అక్కిమ్మంది. పదండి పదండి. ఎస్పీ నేను సార్ అంటాను. మరి ఇస్తున్నావురా సైరను? నీకు అది బుద్ధి ఉందా? ఎవరేమంటే అది ఇచ్చేయటమేనా? పోతలుగా ఆ అమ్మాయి పువ్వు ఇస్తే నా చెవులు పెడతారా? ఉండండి, మీ పని చెప్తాను. పోరా పుష్కి. చెప్తాను. ఆ రా ఎందుకురా? ఇది మగవాళ్ళకి సంబంధించిన విషయం. ఇందులో ఆడవాళ్ళు అనవసరంగా తలదొచ్చుకోండి.
తగల మాకు బట్టలు మాసిపోతాయి అంత ఒబ్బిడైనడివి గోసెట్టుకు రావాలా ఏ నన్ను చూసి ఎగసెగలాడుతున్నారా ఒరే పేడంకన్నా నువ్వా? అందుకే నీ కళ్ళజోడు తీయను నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే ఏ అక్కడ ఆవు మొహం చూస్తుంటే పేడేసేలా ఉంది. డ్రస్సు మారినా బుద్ధి మారలేదు. నడురా. ఆ, అమ్మా అవును అమ్మనేంట్రా అమ్మ కొట్టకే అమ్మ కొట్టకే. తోడు తీసుకురామని రూపాయి ఇస్తే సినిమా తగలేస్తావా? అమ్మ వదలవే, బెల్ కొట్టేశారే. బడి కలరా గాడిద అంటే సినిమాల మీద ఎగబడతావేట్రా? అమ్మ ఈ రోజే ఆగరేటే, నన్ను నెల నీవే. అమ్మా ఓర్ని సినిమా పిచ్చి తగలయ్యా, నువ్వు ఇలా తయారావేంట్రా? ఆ సూరమత్త కొడుకు చూడు చక్కగా బడికి వెళ్ళిపోతున్నాడు. అడిందాకే లోపలికి వెళ్ళాడు. ఏంటి ఆడు కూడా సినిమా చూడడానికి వచ్చాడా? నన్ను కూడా వెళ్ళ నీవే. నడవ ఎక్కదిస్తా యాదవా. పద బడికి పదరా, నీ సంగతి చెప్తా. మ్యాటర్ చెప్పి నీ పెళ్లి చేయిస్తా. పదరా, నిన్ను. పద. ఏంటి పిల్లాన్ని కొడుతున్నావు? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు, నువ్వేనే చెప్పు బాబు. అమ్మా ఆడు పెద్ద మనిషి ఏంటి? పేడం కన్నా. అలా అంటేనే నాకు చిరుతుంది. ఒరే పేడంకుడు నువ్వట్రా. ఛే, అందుకని కళ్ళజోడు తీయను. ఈ బట్టలు ఎక్కడిరా? అత్తూరు పంపించారు. మరి నీ పెళ్ళామా? పెద్ద మనిషి నాకు పంపిస్తారు. ఈ మొహాన్ని పెళ్ళాం ఒకటి, దాని బతుకు ఏటవుద్దేమో. అమ్మ, నేను కూడా పదరా, అమ్మ. పదమంటుంటే నడు, పద. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్, మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. ఇచ్చుళ్ళ అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కుని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? ఏ శిశువు అనుకుని నీ పన్ను నువ్వు చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. చూడద్దు. జాగ్రత్త. నువ్వు షర్ట్ ఎందుకు ఇప్పుతున్నా? నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. అంకుల్ ఏంట్రా మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఓడియన్ 70mm థియేటర్లో. ఏసీ ఎక్కువగా ఉందా? జోకులు చాలే అంకుల్, అసలే దెబ్బలు పడుతుంటాయి. అంకుల్ ఒకే చోట 4 దెబ్బలు పడితే 4 కట్లు కట్టాలా? అవసరం ఉండదురా. ఏ 4 దెబ్బలు పడ్డాక ఆ పార్ట్ పంక్చర్ అయిపోయి ఉంటుంది. అసలు కోర్స్ తీసేసి ఉంటారే. గురించి వాడు మాట్లాడేది చెప్పుకోలేడు, చెప్పుకోలేడు, చెప్పుకోలేడు. నువ్వు చెప్పుకోవద్దు. బట్టలే కాదు బ్యాండేజీ కూడానా? చెయ్యి.